పరాలు జరుపుకుంటున్నారు. అమరావతిని నిలిపే కూటమి అధికారంలోకి వచ్చిందని ఆనంద తాండవం చేస్తున్నారు. 3 రాజధానుల పేరుతో తమ గొంతు నొక్కిన జగన్ను ఏపీ ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ విజయంతో సంబరపడుతున్న మహిళా రైతులతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే గౌరవం పొందాలనేది రైతుల మనోగతం. దానిలో భాగంగానే రాజధాని అమరావతిలో 2019 డిసెంబర్ 17న ముఖ్యమంత్రి 3 రాజధానుల ప్రకటన చేసిన మరుక్షణం రాజధాని ప్రాంత రైతులందరూ కూడా సచివాలయం వైపు దూసుకొచ్చారు. ఇదే సచివాలయం, ఇదే ముఖద్వారం ముందు రైతులందరూ కూడా కూర్చొని తమ నిరసనను ఆ రోజు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 4.5 సంవత్సరాల పాటు ఈ విధంగానే రోడ్లపైనే ఉన్నారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంత రైతులున్నారు. అమరావతి నిర్మాణం మరలా సాకారం అవుతుందని తెలుస్తున్న నేపథ్యంలో వారు మనోగతం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? రాజధాని ప్రాంతంలో మీరు అనేక కష్టాలు పడ్డారు, నష్టాలు పొందారు, రోడ్లపై భోంచేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మరలా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి వచ్చింది, అమరావతి నిర్మాణం సాకారం చేస్తూ ఉంటుంది. ఏం చెబుతారు? మేము రాష్ట్ర ప్రజల కోసమే మేము ఈ భూముల్ని దానం చేశామండి. మొదటిగా ఏదైతే మేము రాష్ట్రం కోసం ఆశించామో అది ఆ కార్యం నెరవేరడానికి మేము ఉద్యమం చేయాల్సి వచ్చిందండి. ఉద్యమంలో భాగంగానే రాష్ట్ర ప్రజల్ని చైతన్యపరిచాము. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నిటి మీద అవగాహన తీసుకొచ్చేది కూడా భుజస్కంధాల మీద వేసుకుని మేము ఇన్నాళ్లు కొనసాగించాము. ఈ 1632 రోజుల ఉద్యమ నేపథ్యంలో ఈ ఎన్నికలు అనేవి చరిత్రలో మరిచిపోలేని సంఘటన అండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అమరావతి రైతులనే కాదు మోసం చేసింది, ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మన అందరి జీవితాలతో కూడా ఆడుకొని మనకి బ్రతుకు లేకుండా చేశారు. బ్రతకాలన్నా, మన పిల్లల భవిష్యత్తు చక్కదిద్దుకోవాలన్నా ప్రభుత్వాన్ని మార్చాలని ఏకతాటిపై నించొని ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఉదయం నుండి సాయంత్రం 9-10 గంటల వరకు కూడా వృద్ధులు కూడానండి లైన్లో నుంచొని ఓట్లు వేసి ప్రజలు తీర్పిచ్చారండి. ఇది అమ్మ చెప్పండి, కొద్దిసేపటి క్రితం ఆవిడ చెప్పారు, ఒక నాయకుడు అనేవాడు పేదల కష్టాలు కానీ లేదా తమ ప్రజల కష్టాలు కానీ తెలుసుకోవాలి. మరి ఆయన ఎప్పుడు మీ కష్టాలు వినలేదు. ఇప్పటికైనా సరే ఇప్పుడు ఆయన విని ప్రజల కష్టాలు విని ఈ అసెంబ్లీలో పోరాడతాడనుకుంటున్నారు? లేదండి, అలాంటి మనిషిని కలవాలని కూడా మేము కోరుకోవట్లేదు. మనస్ఫూర్తిగా ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము కలవాలనుకోవట్లా. 4.5 సంవత్సరాల్లో ఆ రోజు ఇక్కడ ధర్నా చేసిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి మాకు మళ్ళీ 4.5 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చిందండి. కనీసం ఆ గేటు తాకనీ లేదు. అదిగో ఆ రోడ్డు దాటి మమ్మల్ని యువతలకు రానివ్వలేదు. ఈ రోడ్డు కాదండి, మెయిన్ రోడ్డు దగ్గర నుంచి కూడా కట్టడి చేసి ముళ్ల కంచెలు వేసి అమరావతి పచ్చకండవా ఎక్కడ కనిపించినా సరే తరిమి కొట్టండి అనే ఆదేశాలు గవర్నమెంట్ కి ఇచ్చి పోలీసులకు ఇచ్చి తరిమి కొట్టారు. మమ్మల్ని ఇక్కడి నుంచి రానియకుండా ఇవాళ ఇక్కడికి వచ్చి సగర్వంగా ఇదిగో చెప్తున్నాం, అసెంబ్లీకి వీళ్ళకి చెప్తున్నాం, ఉద్యోగస్తులు రాముడి పరిపాలన మొదలైంది, రామరాజ్యం నెలకొల్పబడుతుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం నిర్మాణం దగ్గర నుంచి ఏదైతే ఆగిందో ముందు ఈ ప్రభుత్వానికి గడిచిందని మేము అసలు లెక్కలో ఇంకా వేసుకోవటం లేదండి. మాకు జరగబోయేది మేము అడుగుతున్నాం. పోలవరం నిర్మాణం జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. వలస వెళ్లిపోయినటువంటి మన పిల్లలండి, దేశ విదేశాలు పక్క రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళ్ళిన మన పిల్లల్ని తీసుకురావడానికి వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ కల్పన చేయించమని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అది చేస్తే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అండి. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్, వృద్ధాంధ్రప్రదేశ్ కాకుండా కాపాడినటువంటి రాష్ట్ర ప్రజలు పొరుగు దేశాల్లో పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఇది మాది, మా నేలని ఇలా కబంధ హస్తాల్లో ఉండనివ్వమని చెప్పని మిమ్మల్ని తరిమి కొట్టిన వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై అమరావతి. మీ మీద చాలా కేసులు పెట్టారు కదా, ఎన్ని కేసులు పెట్టారు? మొత్తం 32 అయితే ఒకటి కొట్టేశారు. ఏంటి, ఎందుకు పెట్టారు? కారణం ఏంటి? కారణాలు మేము భూములు ఇచ్చాము, తప్పు చేసాము, పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఏదో రకంగా కొమ్మలు వేసేయాలని భయభ్రాంతులు చేసి ఇంటికాడ నిద్ర మంచాల మీద ఉంటే తెల్లారి కట్ట వచ్చి తీసుకెళ్లి జైల్లో పెట్టి నానా హింసలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే భూములు ఇచ్చినందుకు, మాకు ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయినందుకు. ఇవాళ నిన్నటితోటి 4 సంవత్సరాలు దాటిన తర్వాత నిన్నటితోటి ఈ రాక్షసుడు పోయాడు. ఇదే సచివాలయం ముందు ఆ రోజు ఏ విధంగా అయితే అవమానపడ్డారో అదే విధంగా ఈ రోజు గౌరవం పొందుతున్నామని కూడా వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతి నిర్మిస్తుందని, అమరావతి అత్యున్నత దశను తాము చూడగలుగుతామని వారంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి సచివాలయం వద్ద నుండి.